13 లక్షల మందికి ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు. రాజస్థాన్ తర్వాత తెలంగాణలోనే ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల్లో వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల మంది ఇప్పటికీ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీటినే తాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో రాజస్థాన్ తర్వాత ఇక్కడే ఫ్లోరైడ్ పీడితులు అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో శుద్ధమైన ఉపరితల నీటిని సరఫరా చేసేందుకు అయ్యే ఖర్చులో 50% మేర సమకూర్చనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఖర్చులో కొంత వాటాను భరించేందుకు ముందుకొచ్చే గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. తెలంగాణలో మొత్తం 24,582 ఆవాసాలు ఉండగా వీటిలోని 2,717 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ఉన్నట్టు ఇక్కడి తాగునీటి నమూనాల విశ్లేషణ ద్వారా తేలింది. 2014-15లో ఇలాంటి ఆవాసాలు 4,570 ఉండేవి. అధిక ఫ్లోరైడ్ నిల్వల వల్ల ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు పశువులు రుగ్మతల బారిన పడుతున్నాయి. పంట దిగుబడులు, పాలలో సైతం ఫ్లోరైడ్ ఉంటున్నట్లు ఇటీవలే బయటపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఉపరితల నీటిని సరఫరా చేసే పథకాలకు నిధులను సమకూర్చడానికి కేంద్ర తాగునీటి మంత్రిత్వ శాఖ తాజాగా జాతీయ సబ్మిషన్ పేరుతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో రానున్న 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా చేపట్టే తాగునీటి సరఫరా ఏర్పాట్లకు ఈ యంత్రాంగం సహకరిస్తుంది. అన్ని ఆవాసాలకు నిధులివ్వటం సాధ్యం కానందున తెలంగాణలో అధిక ఫ్లోరైడ్ గల 966 ఆవాసాలను మాత్రమే కేంద్రం గుర్తించింది. వీటిలో 13 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. రాజస్థాన్లో ఫ్లోరైడ్ పీడితులు 29 లక్షల మంది ఉండగా తదుపరి స్థానంలో తెలంగాణ, మూడో స్థానంలో బీహార్ 11 లక్షలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులో 50% ఇస్తామని కేంద్రం పేర్కొంది. తాగునీటి ఏర్పాట్లపై తాజాగా మార్గదర్శకాలను వెలువరించింది. సాధ్యమైన చోట సౌర విద్యుత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని, రోజుకు తలసరి 40 లీటర్లకు తక్కువ కాకుండా నీటిని అందజేయాలని వాటిలో పేర్కొంది. Like and subscribe Eagle Media Works.